మీకు ప్లే స్టోర్లో పోయి జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి పీవైకు మాస్టర్ బ్యాచ్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు బ్యాచ్ తీసుకోవచ్చు. సో ఆడ మీకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో ఈడ ఓన్లీ డెమో క్లాసెస్ ఎట్లా ఉంటాయి, కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయి మీకు తెలవాలని డెమో క్లాసెస్ ఓన్లీ 3 క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీగా డెమో క్లాసెస్. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లై చేసిండ్రు, ఇంకా ఒక సీక్వెన్స్లో ప్రిపరేషన్ అవ్వాలనుకుంటే ఇంకా బెస్ట్ అన్నట్టు. సో వాళ్ళు ఇంకా తీసుకోవచ్చు. సో యాప్లో పోయి తీసుకోండి. ఫస్ట్ 100 మెంబర్స్కే 299 ప్రైజ్ ఉంది. దాని తర్వాత ఇంకా 500 అయిపోతుంది ప్రైజ్. సో ఎవరైతే ఎన్రోల్ కాలేరో వాళ్ళు ప్లే స్టోర్ నుంచి జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మీకు కోర్స్ సెషన్లో డైరెక్ట్ బ్యాచ్ కనిపిస్తుంది, ఆర్ఆర్బి గ్రూప్ డి బ్యాచ్. సో మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఎవరైతే క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్ వాజ్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ ఇన్ 1920? 1920లో మహాత్మా గాంధీ గారు ఏ మూమెంట్ లాంచ్ చేసిండ్రు అగెనెస్ట్ బ్రిటిష్ రూల్ పైన మహాత్మా గాంధీ గారు 1920లో ఏ మూమెంట్ లాంచ్ చేసిండ్రు? సో ఏ మూమెంట్ లాంచ్ చేసిండ్రు అంటే నాన్ కార్పొరేషన్ మూమెంట్ లాంచ్ చేసిండ్రు 1920లో మహాత్మా గాంధీ గారు అగెనెస్ట్గా ఈ మూమెంట్ లాంచ్ చేసిండ్రు. ఓకే, సో ఇప్పుడు మనం మహాత్మా గాంధీ గారి గురించి టోటల్గా నేర్చుకుందాం. ఓకే, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం. ఓకే, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం. ఓకే, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని మహాత్మా గాంధీ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి గురించి ఈరోజు టోటల్గా నేర్చుకుందాం. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ అయిపోతుంది, డైరెక్ట్గా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు ఈ టాపిక్ నుంచి. ఓకే, సో అన్నీ నేర్చుకుందాం బేసిక్ నుంచి. సో ఫస్ట్ ఫుల్ నేమ్ ఏంది మహాత్మా గాంధీ గారిది? ఫుల్ నేమ్ ఏంది? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎప్పుడు జన్మించిండ్రు? ఓకే, సో 2 అక్టోబర్ 1869 ఇయర్లో మనకు మహాత్మా గాంధీ గారు జన్మించిండ్రు. ఏ ప్లేస్లో అంటే పోర్బందర్ ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లో ఉంది. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఏంది మహాత్మా గాంధీ తండ్రి పేరు ఏంటంటే కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ వాళ్ళ తండ్రి పేరు. ఓకే, వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే పుత్లీబాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ మహాత్మా గాంధీ గారికి ఏ టైటిల్ ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ గారికి ఏ టైటిల్ ఉంది? ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఉంది టైటిల్. ఇంకా బాపు అని కూడా చాలా మంది పిలుస్తారు. ఈ టైటిల్ కూడా ఉంది. ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని టైటిల్ ఉంది, బాపు అని టైటిల్ కూడా ఉంది. ఓకే, సో ఫుల్ నేమ్ ఏంది? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఎప్పుడు జన్మించిండ్రు? 2 అక్టోబర్ 1869 పోర్బందర్ గుజరాత్లో జన్మించిండ్రు. ఫాదర్ పేరేంది? కరమ్చంద్ గాంధీ. మదర్ పేరేంది? పుత్లీబాయి. ఆఫ్ ద నేషన్ ఇంకా బాపు అని టైటిల్స్ ఉన్నాయి మహాత్మా గాంధీ గారికి. ఓకే, ఇవి మనకు బేసిక్ క్వశ్చన్ అన్నట్టు. బేసిక్ క్వశ్చన్ ఈ నుంచి వస్తాయి. ఓకే, మహాత్మా గాంధీ గురించి బేసిక్ క్వశ్చన్ ఈ నుంచి వస్తాయి. సో ఇవి నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా సార్లు మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించిండ్రు అని చాలా సార్లు అడిగిండు, ఇయర్ ఇంకా డేట్. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈడ మనకు మహాత్మా గాంధీ గారు కనిపిస్తున్నారు కదా, ఓకే, సో ఏ మూమెంట్ అప్పుడు ఈ ఫోటో అంటే గుర్తుపెట్టుకోండి. చంపారాన్ సత్యాగ్రహ. ఓకే, సో ఈ ఫోటో ఎప్పుడుదంటే చంపారాన్ సత్యాగ్రహ. ఈ సత్యాగ్రహ ఎప్పుడు లాంచ్ అయింది? 1917 ఇయర్లో లాంచ్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్లో లాంచ్ అయింది మనకు చంపారాన్ సత్యాగ్రహ అంటే 1917 ఇయర్లో లాంచ్ అయింది. లీడర్ ఎవరు? ఈ సత్యాగ్రహకి లీడర్ ఎవరు అని అడుగుతాడు. సో మనకు గాంధీజీ. ఓకే, సో మనకు గాంధీజీ లీడర్ అన్నట్టు, మహాత్మా గాంధీ అని అడుగుతాడు. ఈ సత్యాగ్రహ నుంచి అంటే ఏ స్టేట్లో ఈ సత్యాగ్రహ జరిగింది అంటే గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బీహార్లో జరిగింది ఈ సత్యాగ్రహ. ఓకే, చంపారన్ సత్యాగ్రహ గురించి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఈ సత్యాగ్రహ? 1917 ఇయర్లో స్టార్ట్ అయింది. లీడర్ ఎవరు? మహాత్మా గాంధీ లీడర్ ఈ సత్యాగ్రహకి. ఇంకా ఏ స్టేట్లో స్టార్ట్ అయింది ఈ సత్యాగ్రహ అంటే మనకు బీహార్లో స్టార్ట్ అయింది. బీహార్ స్టేట్లో ఈ సత్యాగ్రహ స్టార్ట్ అయింది. ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ చంపారన్ సత్యాగ్రహ గురించి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సో 4th క్వశ్చన్ డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ మ్యాక్సిమం అడుగుతాడు, చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగిండు. ఓకే, ఫస్ట్
సత్యాగ్రహ స్టార్టెడ్ బై గాంధీజీ. స్టార్టెడ్ బై గాంధీ. ఓకే, గాంధీజీ గారు స్టార్ట్ చేసిన ఫస్ట్ సత్యాగ్రహ అన్నట్టు. చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగిండు. గాంధీజీ గారు స్టార్ట్ చేసిన మొదటి సత్యాగ్రహ పేరు ఏంది? చంపారన్ సత్యాగ్రహ. మీకు ఇప్పుడు 10 డేస్లో ఉంది, 5 డేస్లో ఉంది. అప్పుడు మీరు నోట్స్ రివైజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది అప్పుడు. ఓకే, సో అందుకే మీ హ్యాండ్ రిటెన్ నోట్స్ రాసుకోండి. ఓకే, సో డైలీ క్లాసెస్ ఉంటాయి. సో క్లాసెస్ విని నోట్స్ రాసుకొని రివిజన్ చేసుకోండి. ఓకే, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, టెస్ట్ రాయండి. ఓకే, ఇది ఏ మూమెంట్ అంటే గుర్తుపెట్టుకోండి, దాండీ మార్చ్. దాండీ మార్చ్. ఈ ఫోటో ఎప్పుడుదంటే దాండీ మార్చ్. ఓకే, మార్చ్ నుంచి ఈ మూమెంట్ నుంచి చాలా ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో కొన్ని పాయింట్స్ చెప్తా, ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి నోట్స్లో. ఓకే, మనకి ఈ దాండీ మార్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఇంకా రీజన్ ఏంది, దాండీ మార్చ్ జరగడానికి రీజన్ ఏంది. సో ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 12th మార్చ్. 12th మార్చ్ గుర్తుపెట్టుకోండి, 12th మార్చ్ 1930. 12th మార్చ్ 1930 ఇయర్లో మనకు దాండీ మార్చ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అయింది? 6th ఏప్రిల్. 6th ఏప్రిల్ 1930. 6th ఏప్రిల్ 1930 ఇయర్లో మనకు దాండీ మార్చ్ ఎండ్ అయిపోయింది. రీజన్ ఎందుకంటే సాల్ట్ పైన ట్యాక్స్, సాల్ట్ ట్యాక్స్ రీజన్. ఓకే, సో బ్రిటిషర్స్ ఏమో సాల్ట్ పైన ట్యాక్స్ ఇంపోజ్ చేసిండ్రు. బ్రిటిషర్స్ మనకు సాల్ట్ పైన ట్యాక్స్ వేసిండ్రు. సో సాల్ట్ మనకు బేసిక్ నీడ్ కదా, బేసిక్ నీడ్ మీద ట్యాక్స్ ఎందుకని ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. ఓకే, దాండీ మార్చ్ అంటాం. ఓకే, సో ఇంకా ఈ మూమెంట్కి లీడర్ ఎవరంటే, సో ఈ మూమెంట్కి లీడర్ ఎవరంటే గాంధీ. ఓకే, నెక్స్ట్ డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ మూమెంట్. ఓకే, సో మనకు ఓకే, సో ఇది సాల్ట్ మార్చ్ ఇంకో నేమ్ ఏంటంటే, ఓకే, సో మనకు దాండీ మార్చ్ ఇంకో నేమ్ ఏంది? చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగిండు. దాండీ మార్చ్ ఇంకో నేమ్ ఏంటంటే సాల్ట్ మార్చ్. ఓకే, సో దాండీ మార్చ్నే మనం సాల్ట్ మార్చ్ కూడా అంటాం. ఓకే, సో ఈ సాల్ట్ మార్చ్ ఆర్ దాండీ మార్చ్ ఏదైనా ఒకటే. ఓకే, ఓకే, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 12th మార్చ్ 1930 ఇయర్లో స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అయింది? 6th ఏప్రిల్ 1930 ఇయర్లో ఎండ్ అయింది. ఓకే, సో రీజన్ ఏంటంటే బ్రిటిషర్స్ సాల్ట్ పైన ట్యాక్స్ వేసిండ్రు. ఇది రీజన్. లీడర్ ఎవరంటే మహాత్మా గాంధీ గారు. సో 7 నుంచి 7 వరకు జరిగిందంటే, ఓకే, సో ఇది మనకు సాబర్మతి ప్లేస్ నుంచి దాండీ ప్లేస్ వరకు జరిగింది ఇది. ఓకే, ఇది దాండీ ప్లేస్లో ఎండ్ అయింది. ఓకే, ఇది మనకు దీలో స్టార్ట్ అయింది, దాండీలో ఎండ్ అయింది. మనకు దాండీ విలేజ్ ఉంది. ఈ దాండీ విలేజ్ ఏడా ఉందంటే గుజరాత్లో ఉంది. సాబర్మతి కూడా గుజరాత్లోనే ఉంది. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసిండ్రంటే గుర్తుపెట్టుకోండి 240 మైల్స్. మైల్స్లో అడిగితే మనకు 240 మైల్స్, ఆర్ కిలోమీటర్స్లో అడిగితే మనకు 385 కిలోమీటర్స్. 385 కిలోమీటర్స్. దాండీ మార్చ్ ఆర్ సాల్ట్ మార్చ్లో ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసిండ్రంటే మైల్స్లో అడిగితే 240 మైల్స్, కిలోమీటర్స్లో అడిగితే 385 కిలోమీటర్స్. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే అంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. దాండీ మార్చ్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఇవి ఓన్లీ గన్ షాట్ క్వశ్చన్సే నేను చెప్తున్నా. ఓకే, సో అంత సోది అవసరం లేదు మనకి. ఇంకా దీని గురించి చాలా సోది ఉంది కానీ అది అవసరం లేదు మనకు. ఓన్లీ గన్ షాట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నా. ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్సే కవర్ చేస్తున్నా, ఎగ్జామ్లో కవర్ అయ్యే క్వశ్చన్సే. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్విట్ ఇండియా మూమెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్. సో ఈడ కూడా వచ్చిండ్రు మనకు మహాత్మా గాంధీజీ గారు. చంపారన్ సత్యాగ్రహ గురించి. ఓకే, సో మనం ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహ గురించి నేర్చుకున్నాం. ఎప్పుడు జరిగింది చంపారన్ సత్యాగ్రహ? 1917లో. ఇంకా మనకు దాండీ మార్చ్ గురించి కూడా నేర్చుకున్నాం. ఎప్పుడు జరిగింది? దాండీ మార్చ్ 1930 ఇయర్లో. నెక్స్ట్ క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది? క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1942 ఇయర్లో మనకు క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది. ఓకే, ఇయర్ ఇంపార్టెంట్. ఇంకా ఏ ప్లేస్లో జరిగింది? ఏ ప్లేస్లో జరిగింది అంటే మనకు బాంబేలో జరిగింది. ఓకే, బాంబే, ప్రజెంట్ ముంబై అంటాం. సో ఓల్డ్ నేమ్ బాంబే అన్నట్టు. సో బాంబేలో జరిగింది మనకు క్విట్ ఇండియా మూమెంట్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏంటంటే లీడర్ ఎవరు? క్విట్ ఇండియా మూమెంట్కి లీడర్ ఎవరంటే
గాంధీ గారు మనకు లీడర్ అన్నట్టు క్విట్ ఇండియా మూమెంట్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే స్లోగన్ ఏమి ఇచ్చిండ్రు క్విట్ ఇండియా మూమెంట్ టైంలో గాంధీజీ గారు? మోస్ట్ ఇంపార్టెంట్, డూ ఆర్ డై. ది మోస్ట్ ఇంపార్టెంట్ స్లోగన్, డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్. క్విట్ ఇండియా మూమెంట్ టైంలో గాంధీజీ గారు ఏ స్లోగన్ ఇచ్చిండ్రు? డూ ఆర్ డై స్లోగన్ ఇచ్చిండ్రు. లీడర్ ఎవరు క్విట్ ఇండియా మూమెంట్ కంటే? గాంధీజీ. ప్లేస్ ఏ ప్లేస్లో జరిగింది? ఓకే, సో ఏ ప్లేస్లో జరిగిందంటే బాంబే, ముంబై అంటాం, ఓల్డ్ నేమ్ బాంబే. ఓకే, 1942 ఇయర్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ టైటిల్స్ అండ్ నిక్ నేమ్స్. సో మనకు మహాత్మా గాంధీ గ్రేట్ సోల్, ఫాదర్ ఆఫ్ ద నేషన్. మహాత్మా గాంధీ గ్రేట్ సోల్ అని ఈ టైటిల్ ఎవరు ఇచ్చిండ్రంటే రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు మహాత్మా గాంధీ గ్రేట్ సోల్ అనే టైటిల్ ఇచ్చిండ్రు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీకి టైటిల్ ఎవరు ఇచ్చిండ్రు అంటే సుభాష్ చంద్రబోస్ మనకు మహాత్మా గాంధీ గారికి ఏ టైటిల్ ఇచ్చిండ్రంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడు జరిగింది? ఏ ఇయర్లో అంటే 1764 ఇయర్లో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇయర్ కూడా, చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగిండు. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఏ ఇయర్లో జరిగింది? 1764 ఇయర్లో జరిగింది. వాస్ ఫాట్ బిట్వీన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంబైన్డ్ ఫోర్సెస్. ఓకే కదా, ఇది మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా ఏ ఫోర్సెస్ మధ్యలో జరిగింది. సో ఇది మనం నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఈ థియరీ నేర్చుకుందాం మనం. ఈ రెండు బ్యాటల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రెండు బ్యాటల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 ఇయర్లో జరిగింది. బ్రిటిషర్స్ ఇంకా సిరాజుద్దౌలా మధ్యలో జరిగింది. ఓకే, ఎవరెవరి మధ్యలో జరిగింది, ఇంకా ఏ ఇయర్లో జరిగింది అని అడుగుతాడు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1964 ఇయర్లో జరిగింది. ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే బ్రిటిషర్స్ ఇంకా మీర్ కాసిం, సుజావుద్దౌలా ఇంకా షా ఆలం II మధ్యలో జరిగింది. సో మనకు ఎవరెవరి మధ్యలో జరిగింది? మీర్ కాసిం, సుజావుద్దౌలా, షా ఆలం II జరిగిందంటే మీర్ కాసిం, సుజావుద్దౌలా ఇంకా షా ఆలం II. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. మనకు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764 ఇయర్లో జరిగింది. బ్రిటిషర్స్ ఇంకా మీర్ కాసిం, సుజావుద్దౌలా ఇంకా షా ఆలం II మధ్యలో జరిగింది. ఓకే, డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంకా అన్నీ కవర్ చేసినాం. దీంట్లో పాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి, హిస్టరీ క్వశ్చన్స్ ఉంటాయి, జియోగ్రఫీ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా మనకు ఎకనామిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా స్టాటిక్ జీకేలో డాన్సెస్ కానీ మనకు సెన్సెస్ కానీ అన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్ ఏది అంటే అందరికీ తెలుసుగా మనకు కూచిపూడి మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్. ఓకే, సో మనకు క్లాసికల్ డ్యాన్స్ టోటల్ ఎన్ని అంటే 8 ఉన్నాయి. 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. సో అవి ఏవేవి నేర్చుకుందాం ఇప్పుడు. భరతనాట్యం ఏ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్ అంటే తమిళనాడు స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్. కథక్ ఏ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్. ఓకే, నెక్స్ట్ కథక్కలి ఏ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్ అంటే కేరళకి చెందిన క్లాసికల్ డ్యాన్స్. మోహినియట్టం ఏ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్ అంటే కేరళకి చెందిన క్లాసికల్ డ్యాన్స్. సో మీరు ఇక్కడ గమనిస్తే కేరళకి 2 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. ఓకే, కేరళకి 2 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏమో కథక్కలి, ఇంకోటి ఏమో మోహినియట్టం. ఓకే, నెక్స్ట్ కూచిపూడి. ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగింది ఇదే. కూచిపూడి ఏ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్. ఒడిస్సీ ఏ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్ అంటే ఒడిస్సాకి చెందిన క్లాసికల్ డ్యాన్స్. మణిపురి ఏ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్ అంటే మణిపూర్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్. నెక్స్ట్ సతరియా ఏ స్టేట్కి చెందిన క్లాసికల్ డ్యాన్స్ అంటే అస్సాంకి చెందిన క్లాసికల్ డ్యాన్స్. ఓకే, సో ఈ 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఏ స్టేట్కి చెందినవని చాలా ఇంపార్టెంట్, అన్నీ గుర్తుండాలి మీకు. ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్. ఓకే, ఆర్టికల్ 14 గురించి అడిగిండు. సో ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఓకే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని మనకు ఆర్టికల్ 14 చెప్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఆర్టికల్ 14 నేర్చుకున్నాం. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అందరూ లా ముందల సమానం అని చెప్తుంది. ఓకే, నో అంటే నో డిస్క్రిమినేషన్, వివక్ష ఉండకూడదు బేస్డ్ ఆన్ రిలీజియన్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్,
మనకు వివక్ష ఉండకూడదు, ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ జాబ్స్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, అది ఆర్టికల్ 16 చెప్తుంది. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, తాకరానితనం అబాలిషన్ రద్దు చేయాలి, అది మనకు ఆర్టికల్ 17 అది మనకు ఆర్టికల్ 17 చెప్తుంది. ఆర్టికల్ 18 ఏం చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, అంటే బిరుదులను రద్దు చేయాలి, అది మనకు ఆర్టికల్ 18 చెప్తుంది. ఓకే, సో ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం నేర్చుకున్నాంగా ఈ ఆర్టికల్స్ దేంట్లో వస్తాయి అంటే ఫండమెంటల్ రైట్స్లో వస్తాయి ఈ ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 మనకు ఫండమెంటల్ రైట్స్లో వస్తాయి. ఓకే, ఇది మనకు కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో ఉంది. ఇంకా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు 25 పార్ట్స్ ఉన్నాయి. టోటల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 25 పార్ట్స్ ఉన్నాయి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. సో ఆ 25 పార్ట్స్లో మనకు పార్ట్ 3లో ఏముందంటే ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంది. ఓకే, చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడుగుతాడు, రిపీటెడ్ క్వశ్చన్, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, ఇంకా రిపీటెడ్ క్వశ్చన్. ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్లో ఉందంటే పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది ఫండమెంటల్ రైట్స్. ఇంకా ఫండమెంటల్ రైట్స్ రైట్స్ ఆర్టికల్స్ ఏవేవంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 మనకు ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తాయి. ఓకే, సో ఇంకా మనం ఈ ఫండమెంటల్ రైట్స్ ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం మనం. యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. ఓకే, అండ్ డిపిఎస్పి కూడా ఇంపార్టెంట్. మనకు ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఇంపార్టెంటో డిపిఎస్పి కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, మనకు డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి ఫుల్ ఫామ్. ఓకే, సో మనకు డిపిఎస్పి ఆర్టికల్స్ ఏవేవి అంటే డైరెక్ట్ అడుగుతాడు. 36 నుంచి 51, ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 మనకు డిపిఎస్పి ఆర్టికల్స్ అన్నట్టు. సో మనం మనం డిపిఎస్పి ఆర్టికల్స్ ఏది ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 డిపిఎస్పి ఆర్టికల్స్. ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఓకే, డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది మనం ఐర్లాండ్ కంట్రీ నుంచి తీసుకున్నాం. ఆర్టికల్స్ ఏవేవి డిపిఎస్పివి అంటే ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 డిపిఎస్పి ఆర్టికల్స్ అన్నట్టు. ఓకే, సో మనకు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఏవేవి ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 మనకు ఫండమెంటల్ రైట్స్వి ఆర్టికల్. డిపిఎస్పివి ఆర్టికల్స్ ఏది ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 డిపిఎస్పివి ఆర్టికల్స్. ఫండమెంటల్ రైట్స్ మనం యూఎస్ నుంచి తీసుకున్నాం, డిపిఎస్పి మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ సెన్సెస్ 2011 విచ్ ఇండియన్ స్టేట్ రికార్డెడ్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. సెన్సెస్ 2011 ప్రకారం ఏ ఇండియన్ స్టేట్లో లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది? సో అసలు పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంది, పాపులేషన్ డెన్సిటీని ఎట్లా మెజర్ చేస్తామంటే డెన్సిటీ డెఫినేషన్ ఏంటంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో అదే పాపులేషన్ డెన్సిటీ యొక్క డెఫినేషన్. ఓకే, సో మనకు లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏ స్టేట్లో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో మనకు లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది. ఎంత అంటే 17 ఉంది. 17 మనకు పాపులేషన్ డెన్సిటీ వాల్యూ అన్నట్టు. ఓకే, ఈ 17 ఏంటంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి. ఓకే, సో ఈ 17 ఏంటంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి 17 మెంబర్స్ నివసిస్తున్నారు. ఇది మనకు 17 డినోట్ చేస్తుంది. ఓకే, సో మనకు పాపులేషన్ డెన్సిటీ లోయెస్ట్ ఏ స్టేట్ది ఉందంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ది ఉంది. ఎంత వాల్యూ ఎంత అంటే 17. ఓకే, ఇంకా మనం సెన్సెస్ టాపిక్ నుంచి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని నేర్చుకుందాం. ఓకే, 2011 సెన్సెస్ నుంచి రెగ్యులర్గా అడిగే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, మనకు 2011 సెన్సెస్ ప్రకారం మన ఇండియా పాపులేషన్ ఎంత అంటే 121.08 crores. ఓకే, 121 టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఎంత 121.08 crores. ఓకే, ఇది మనకు ఇండియా పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్. దీంట్లో మేల్ పాపులేషన్ ఎంత అంటే 62.3 crores. ఇది మనకు మేల్ పాపులేషన్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు అన్నీ చెప్తున్నది మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి. ఫీమేల్ పాపులేషన్ ఎంత అకార్డింగ్ టు 2011 సెన్సెస్ అంటే 58.7 crores. ఇది మనకు ఫీమేల్ పాపులేషన్. ఓకే, సెక్స్ రేషియో ఎంత అకార్డింగ్ టు 2011 సెన్సెస్ అంటే 940 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. ఓకే, సెక్స్ రేషియో అంటే ఏంటంటే మనకు 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారు, 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారో ఇది మనకు సెక్స్ రేషియో అంటాం. ఓకే,
1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారో ఇది మనకు సెక్స్ రేషియో డినోట్ చేస్తుంది. ఓకే, 2011 సెన్సస్ మనకు సెక్స్ రేషియో ఎంత అంటే ఇండియాది 940. ఓకే, సో మనకు లిటరసీ రేట్ ఎంత అకార్డింగ్ టు 2011 సెన్సస్ అంటే 74.04% లిటరసీ రేట్. దీంట్లో మేల్ లిటరసీ రేట్ ఎంత అంటే 82.14% మనకు మేల్ లిటరసీ రేట్. ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత అంటే 65.46% మనకు ఫీమేల్ లిటరసీ రేట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇంకా మోస్ట్ పాపులర్ స్టేట్ ఏదంటే అందరికీ తెలుసు అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఉత్తరప్రదేశ్ మనకు మోస్ట్ పాపులర్ స్టేట్. లీస్ట్ పాపులర్ స్టేట్ ఏది? సిక్కిం. ఓకే, మోస్ట్ పాపులర్ స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్. లీస్ట్ ఏది? సిక్కిం. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏది? ఇప్పుడే మనం నేర్చుకున్నాంగా పాపులేషన్ డెన్సిటీ అంటే 1 స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో దాన్నే పాపులేషన్ డెన్సిటీ అంటామని. సో మనకు 1 స్క్వేర్ కిలోమీటర్కి మనకు 1 స్క్వేర్ కిలోమీటర్కి బీహార్లో ఎంతమంది నివసిస్తారంటే 1106 మెంబర్స్ నివసిస్తారు బీహార్లో. ఓకే, సో ఇది మనకు బీహార్ది పాపులేషన్ డెన్సిటీ, చాలా ఇంపార్టెంట్. ఇది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఏ స్టేట్ది అంటే అరుణాచల్ ప్రదేశ్ది. 1 స్క్వేర్ కిలోమీటర్కి 17 మెంబర్స్ నివసిస్తారు. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఏ స్టేట్ది అంటే కేరళది 94%. ఇంకా లోయెస్ట్ లిటరసీ రేట్ ఏ స్టేట్ది అంటే బీహార్ది 61.8%. ఓకే, సో ఇంకా ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, సెన్సస్ టాపిక్ నుంచి. సో ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఇది ఎవరిది? ఆటోబయోగ్రఫీ. అంటే గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీ గారిది ఇది ఆటోబయోగ్రఫీ. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఇది మనకు మహాత్మా గాంధీ గారిది ఆటోబయోగ్రఫీ. ఓకే, సో మనకు డిస్కవరీ ఆఫ్ ఇండియా ఈ బుక్ ఎవరు రాసిండ్రు అంటే జవహర్ లాల్ నెహ్రూ మనకు రాసిండ్రు, ఆథర్ అన్నట్టు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఈ బుక్ ఎవరు రాసిండ్రు అంటే జవహర్ లాల్ నెహ్రూ, ఇది కూడా జవహర్ లాల్ నెహ్రూ రాసిండ్రు. ఓకే, సో మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఈ బుక్ ఎవరు రాసిండ్రు అంటే మహాత్మా గాంధీ గారు రాసిండ్రు. నెక్స్ట్ హింద్ స్వరాజ్ ఈ బుక్ ఎవరు రాసిండ్రు అంటే మహాత్మా గాంధీ గారు రాసిండ్రు. నెక్స్ట్ గీతాంజలి, చాలా ఇంపార్టెంట్. గీతాంజలి బుక్ ఎవరు రాసిండ్రు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిండ్రు. నెక్స్ట్ నేషనలిజం బుక్ ఎవరు రాసిండ్రు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిండ్రు. నెక్స్ట్ ఇండికా ఈ బుక్ ఎవరు రాసిండ్రు అంటే మెగస్తీని రాసిండ్రు. నెక్స్ట్ అనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఇంకా ద ప్రాబ్లమ్. ఓకే, సో నెక్స్ట్ అనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఇంకా ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ ఈ బుక్ ఎవరు రాసిండ్రు అంటే మనకు అనిలేషన్ ఆఫ్ కాస్ట్ బుక్ ఎవరు రాసిండ్రు అంటే బిఆర్ అంబేద్కర్ గారు రాసిండ్రు. ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ ఈ బుక్ ఎవరు రాసిండ్రు అంటే ఈ బుక్ కూడా మనకు బిఆర్ అంబేద్కర్ గారు రాసిండ్రు. చాలా ఇంపార్టెంట్ 2 బుక్స్. అనిలేషన్ ఆఫ్ కాస్ట్ బుక్ చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడుగుతాడు, డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఈ బుక్ ఎవరు రాసిండ్రు అంటే అబ్దుల్ కలాం ఆజాద్. ఓకే, అబ్దుల్ కలాం ఆజాద్ గారు మనకు ఇండియా విన్స్ ఫ్రీడమ్ బుక్ రాసిండ్రు. ఓకే, సో ఈ బుక్స్ ఇంపార్టెంట్, ఇంకా ఆథర్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇది తెలుగులో ఉంది. సో తెలుగులో ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో వాళ్ళు కాపీ చేసుకోవచ్చు. విచ్ 5-year ప్లాన్ వాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గరీబీ హటావ్ రిమూవల్ ఆఫ్ పవర్టీ ఇంట్రడ్యూస్డ్? ఏ 5-year ప్లాన్ టైంలో మనకు గరీబీ హటావ్ రిమూవల్ ఆఫ్ పవర్టీ ప్లాన్ ఇంట్రడ్యూస్ అయిందంటే మనకు 3rd 5-year ప్లానా కాదు, 4th కూడా కాదు, 5th 5-year ప్లాన్ టైంలో మనకు 5th 5-year ప్లాన్ టైంలో మనకు ఈ స్లోగన్ వచ్చింది, గరీబీ హటావ్ అనే స్లోగన్ వచ్చింది. గరీబీ హటావ్ అంటే ఏంటంటే పేదరికాన్ని నిర్మూలించడం. 1974 నుంచి 1979 ఈ ఇయర్ మధ్యలో మనకు 5th 5-year ప్లాన్ నడిచింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 5-year ప్లాన్ 5th 5-year ప్లాన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గరీబీ హటావ్. గరీబీ హటావ్ అంటే ఏంటంటే పేదరికాన్ని నిర్మూలించడం. ఈ గరీబీ హటావ్ అనే ఈ స్లోగన్ ఎవరు ఇచ్చిండ్రంటే మనకు ఇందిరా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు గరీబీ హటావ్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చిండ్రంటే ఇందిరా గాంధీ ఇచ్చిండ్రు. ఓకే, సో మనకు పీరియడ్ ఇంపార్టెంట్. ఇంకా మెయిన్ ఆబ్జెక్టివ్ మెయిన్ ఉద్దేశం ఏందుండే 5th 5-year ప్లాన్ అంటే గరీబీ హటావ్. ఇంకా ఈ గరీబీ హటావ్ స్లోగన్ ఎవరు ఇచ్చిండ్రంటే ఇందిరా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఓకే, సో మనం 5th 5-year ప్లాన్ టైంలో టార్గెట్ గ్రోత్ ఎంత పెట్టుకున్నాం, ఇంకా అచీవ్ ఎంత చేసినాం. అచీవ్డ్ గ్రోత్ ఎంత. సో మనం 5th 5-year ప్లాన్ టైంలో టార్గెట్ గ్రోత్ ఎంత పెట్టుకున్నాం, అచీవ్ ఎంత చేసినాం అంటే గుర్తుపెట్టుకొని 4.4% మనం టార్గెట్. ఓకే, సో మనం 4.4% టార్గెట్ గ్రోత్ పెట్టుకున్నాం.
అచీవ్ ఎంత చేసినామంటే 4.8% అచీవ్ చేసినాం. ఓకే, సో మనం 5th 5 year ప్లాన్ టైంలో మనం టార్గెట్ గ్రోత్ ఎంత పెట్టుకున్నాం, 4.4% పెట్టుకున్నాం. అచీవ్ ఎంత చేసినామంటే 4.8% చేసినాం. అంటే మనకున్న టార్గెట్ పెట్టుకున్న దానికంటే అచీవ్ ఎక్కువనే చేసినాం. ఓకే, సో ఇది మనకు సక్సెస్ఫుల్ ప్లాన్. ఓకే, అందుకే మనకు ఇది సక్సెస్ఫుల్ ప్లాన్ అన్నట్టు. ఓకే, సక్సెస్ఫుల్ 5 year ప్లాన్, ఎందుకంటే టార్గెట్ పెట్టిన దానికంటే ఎక్కువనే అచీవ్ చేసినాం. అందుకే మనం దీన్ని సక్సెస్ఫుల్ 5 year ప్లాన్ అంటాం. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మీరు 100 మార్క్స్కి మీరు ఒక టెస్ట్ రాసిండ్రు. టెస్ట్ రాస్తే మీకు 100 మార్క్స్కి 44 వస్తే పాస్ అని మీరు అనుకున్నారు. 100 మార్క్స్కి 44 వస్తే పాస్ అని అనుకున్నారు. ఇది మీరు టార్గెట్ వేసిండ్రు. 100 మార్క్స్కి నాకు 44 రావాలి అని మీరు టార్గెట్ వేసిండ్రు, కానీ మీకు 48 వచ్చినాయి. అప్పుడు మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి ఎగ్జామ్లో. అప్పుడు మీరు సెకండ్ టార్గెట్ వేసుకున్నారు, నాకు 44 ఎట్లా అయినా రావాలి, నేను పాస్ అవ్వాలి అని టార్గెట్ వేసిండ్రు, కానీ మీకు 48 వచ్చినాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి. సో మీరు సక్సెస్ఫుల్ అయినరు. అట్లానే మనం టార్గెట్ గ్రోత్ 4.4% పెట్టుకున్నాం. అచీవ్ ఎంత చేసినామంటే 4.8% చేసినాం. మనం పెట్టుకున్న దానికంటే అచీవ్ ఎక్కువనే చేసినాం. అందుకే ఇది మనం సక్సెస్ఫుల్ ప్లాన్ అంటాం. డిపెండ్ అయి ఉంది. సెకండ్ 5 year ప్లాన్ ఏ మోడల్ పైన డిపెండ్ అయి ఉంది? మనకు ఫస్ట్ 5 year ప్లాన్ హర్రోత్ దోమర్ మోడల్ పైన డిపెండ్ అయి ఉంది. మోడల్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు అడుగుతాడు. ఫస్ట్ 5 year ప్లాన్ ఏ మోడల్ పైన డిపెండ్ అయి ఉంది? హర్రోత్ దోమర్ మోడల్. సెకండ్ 5 year ప్లాన్ మనకు ఏ మోడల్ పైన డిపెండ్ అయి ఉంది? మహల్నోబిస్ మోడల్. ఓకే, సో మనకు ఫస్ట్ 5 year ప్లాన్ పీరియడ్ ఎంత? ఓకే, సో మనకు ఫస్ట్ 5 year ప్లాన్ పీరియడ్ ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, 1951 to 1956 మనకు ఫస్ట్ 5 year ప్లాన్ పీరియడ్. సెకండ్ 5 year ప్లాన్ పీరియడ్ ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, సెకండ్ 5 year ప్లాన్ పీరియడ్ 1956 to 1961. ఇది మనకు సెకండ్ 5 year ప్లాన్ పీరియడ్. ఓకే, ఇంకా ఏ మోడల్ పైన అయితే హర్రోత్ దోమర్ మోడల్ పైన ఫస్ట్ 5 year ప్లాన్. సెకండ్ 5 year ప్లాన్ మహల్నోబిస్ మోడల్ పైన. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఓకే, ఫోకస్ దేని మీద? ఫస్ట్ 5 year ప్లాన్ టైంలో దేని మీద ఎక్కువ ఫోకస్ చేసిండ్రు అంటే అగ్రికల్చర్ పైన ఎక్కువ ఫోకస్ చేసిండ్రు. ఓకే, ఇంకా ఫస్ట్ 5 year ప్లాన్ టైంలో టార్గెట్ ఎంత వేసుకున్నాం, ఇంకా అచీవ్ ఎంత చేసినాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అచీవ్ ఎంత చేసినాం అనేది ఇంపార్టెంట్. టార్గెట్ ఎంత పెట్టుకున్నామంటే 2.1% టార్గెట్ పెట్టుకున్నాం ఫస్ట్ 5 year ప్లాన్ టైంలో. అచీవ్ ఎంత చేసినామంటే 3.6% అచీవ్ చేసినాం. అంటే అందుకే ఇది సక్సెస్ఫుల్ ప్లాన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ సెకండ్ 5 year ప్లాన్ దేని మీద ఫోకస్ చేసిందంటే ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేసింది. ఓకే, ఇండస్ట్రీస్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది. ఇండస్ట్రీస్ ఆర్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ ఇండస్ట్రీస్ పైన సెకండ్ 5 year ప్లాన్ ఫోకస్ చేసింది. ఫస్ట్ 5 year ప్లాన్ మనకు అగ్రికల్చర్ పైన ఫోకస్ చేసింది. ఇంకా సెకండ్ 5 year ప్లాన్లో మనం టార్గెట్ ఎంత పెట్టుకున్నాం, అచీవ్ ఎంత చేసినాం అంటే గుర్తుపెట్టుకోండి, సెకండ్ 5 year ప్లాన్ టైంలో మనం 4.5% టార్గెట్ పెట్టుకున్నాం. అచీవ్ ఎంత చేసినాం అంటే 4.27% అచీవ్ చేసినాం. సో మనం టార్గెట్ పెట్టుకున్న టార్గెట్ అచీవ్ కాలే. ఓకే, సో ఇది ఫెయిల్యూర్ ప్లాన్ కూడా అనొచ్చు. ఓకే, సో ఫెయిల్డ్ ప్లాన్ కూడా అనొచ్చు. ఎందుకంటే ప్లాన్ ఏ మోడల్ పైన డిపెండ్ అయి ఉందంటే హర్రోత్ దోమర్ మోడల్ పైన. ఇంకా ఎంత టార్గెట్ వేసిండ్రు 2.1%, ఎంత అచీవ్ చేసిండ్రు 3.6%. సెకండ్ 5 year ప్లాన్ పీరియడ్ ఎంత 1956 to 1961. సెకండ్ 5 year ప్లాన్ దేని మీద ఫోకస్ చేసింది? చాలా ఇంపార్టెంట్ ఈ ఫోకస్, ఇంకా మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫోకస్ దేని మీద చేసిందంటే ఇండస్ట్రియలైజేషన్ పైన చేసింది. టార్గెట్ 4.5%, అచీవ్డ్ 4.25%. ఓకే, సో మనం అనుకున్న టార్గెట్ అచీవ్ కాలే సెకండ్ 5 year ప్లాన్ టైంలో. ఓకే, డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకే, జీడిపి ఫుల్ ఫామ్ ఏంది? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడిపి అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ. వస్తువులు మరియు సేవలు ఎంత ప్రొడ్యూస్ అయింది విత్ ఇన్ ద కంట్రీ, మన కంట్రీ లోపలనే. ఇది ఇండియా ఉంది. ఇండియా లోపలనే మనకు గూడ్స్ ఇంకా సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ అయింది, అది విత్ ఇన్ ద కంట్రీ లోపలనే ఎంత ప్రొడ్యూస్ అయింది, అది తెలియజేసేదే మనకు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. విత్ ఇన్ ద కంట్రీ లోపలనే జీడిపి, జిఎన్పి
ఎన్డిపి, ఎన్ఎన్పి. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. జీడిపి ఫుల్ ఫామ్ ఏంది? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి ఫుల్ ఫామ్. జిఎన్పి ఫుల్ ఫామ్ ఏంటంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మనకు జిఎన్పి ఫుల్ ఫామ్. ఎన్డిపి ఫుల్ ఫామ్ ఏంటంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకే, సో ఎన్డిపి ఫుల్ ఫామ్ ఏంటంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎన్ఎన్పి ఫుల్ ఫామ్ ఏంటంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఓకే, సో జీడిపి ఫుల్ ఫామ్ ఏంది? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జిఎన్పి ఫుల్ ఫామ్ ఏంది? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఎన్డిపి ఫుల్ ఫామ్ ఏంది? నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఎన్ఎన్పి ఫుల్ ఫామ్ ఏంది? నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఓకే, ఈ సో రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు ఈ ఫుల్ ఫామ్స్ నుంచి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సోలార్ సిస్టమ్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్. ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ ఏదంటే జూపిటర్. మనకు జూపిటర్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. ఓకే, సోలార్ సిస్టమ్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సన్ కనిపిస్తుంది. సన్ కంటే సన్ కంటే ముందు ఏది ఉంది? సన్ కంటే దగ్గరలో ఏది ఉంది? సన్ కంటే దగ్గరలో ఏది ఉందంటే గుర్తుపెట్టుకోండి, మెర్క్యూరీ ఉంది. మెర్క్యూరీ ఉంది. సన్ కంటే దగ్గరలో మెర్క్యూరీ ఉంది. ఓకే, నెక్స్ట్ మెర్క్యూరీ తర్వాత ఏది ఉంది? మెర్క్యూరీ తర్వాత వీనస్ ఉంది. ఇది వీనస్. ఇది ఏది? ఇది మనం నివసిస్తున్న ఎర్త్. నెక్స్ట్ ఎర్త్ తర్వాత ఏది ఉంది? ఎర్త్ తర్వాత మార్స్ ఉంది. ఇంకా మార్స్ ఇది అన్నిటికంటే మీరు చూడొచ్చు సైజులో అన్నిటికంటే పెద్దగా ఉంది. ఇది అన్నిటికంటే పెద్దగా ఉండేది జూపిటర్. జూపిటర్. ఓకే, నెక్స్ట్ జూపిటర్ తర్వాత ఏముంది? శాటర్న్. ఇది శాటర్న్. జూపిటర్ తర్వాత శాటర్న్ ఉంది. శాటర్న్ తర్వాత ఏముంది అంటే యురేనస్. యురేనస్. యురేనస్ తర్వాత ఏముందంటే మనకు నెప్ట్యూన్. నెప్ట్యూన్. ఓకే, సో మనకు ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది స్మాలెస్ట్. అన్నిటికంటే స్మాలెస్ట్ ఏది అంటే స్మాలెస్ట్ ప్లానెట్ ఏదంటే మెర్క్యూరీ. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్లానెట్ ఏదంటే మనకు జూపిటర్. జూపిటర్. ఓకే, ఉన్న ప్లానెట్ ఏదని అడుగుతాడు. సో మనకు సన్కి దగ్గర ఉన్న ప్లానెట్ ఏది? మెర్క్యూరీ. ఓకే, సో ఈ నుంచి ఇవి డివైడ్ అవుతాయి. ఇట్లా 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి ఇవి. ఓకే, సో ఇట్లా 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి ఇవి. సో వీటిని ఏమంటామంటే ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. వీటిని ఏమంటామంటే గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. ఇన్నర్ ప్లానెట్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. వీటిని ఏమంటామంటే అవుటర్ ప్లానెట్స్ అంటాం. అవుటర్ ప్లానెట్స్. వీటిని ఓకే, సో వీటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. వీటిని అవుటర్ ప్లానెట్స్ అంటాం. సో ఏది ఉంటుంది? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. అవుటర్ ప్లానెట్స్లో ఏ ప్లానెట్స్ ఉంటాయి? జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకే, సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? బిగ్ నుంచి స్మాల్ ప్లానెట్ సైజ్ది ఆర్డర్ అడుగుతాడు. బిగ్ టు స్మాల్. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బిగ్ టు స్మాల్ ఆర్డర్ అడుగుతాడు. ఈ ఆర్డర్ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. జే సన్ ఈవీఎంఎం. జే సన్ ఈవీఎం అట్లా గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్. జే సన్ ఈవీఎం. జే అంటే ఏంది? జే అంటే ఏంటంటే జూపిటర్. జూపిటర్ అన్నిటికంటే పెద్దగా. దాని తర్వాత ఏంది? జే సన్. ఎస్. యు. 4th వన్ ఎన్. జే సన్. 5th వన్ ఏది? ఓకే, సో 5th వన్ ఏది అంటే మనకు జే సన్ ఈ వి ఎం ఎం. షార్ట్ కట్ మనకు జే సన్ ఈవీఎంఎం. జే సన్. ఓకే, ఈడ రాసిన చూడు నేను, జే సన్ ఈవీఎంఎం. ఇది మనకు షార్ట్ కట్ అన్నట్టు ప్లానెట్ సైజ్ది. బిగ్ టు స్మాల్. అన్నిటికంటే బిగ్ ప్లానెట్ ఏది? మీకు ఈ షార్ట్ కట్ గుర్తుంటుంది. అన్నిటికంటే బిగ్ ప్లానెట్ ఏది? జూపిటర్. నెక్స్ట్ ఏది? శాటర్న్. నెక్స్ట్ ఏంది? యురేనస్. నెక్స్ట్ ఏది? నెప్ట్యూన్. నెక్స్ట్ ఏది? ఈ అంటే ఏంది? మనకు ఎర్త్. ఈ అంటే ఏంది? ఎర్త్. వి అంటే ఏంది? మనకు వీనస్. ఎం అంటే ఏంది? మనకు మార్స్. ఎం అంటే మార్స్. దాని తర్వాత మనకు మెర్క్యూరీ. సో మీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, ఓకే, సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? లార్జెస్ట్ ప్లానెట్ ఏది? జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్. అండ్ జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ అండ్ బిగ్గెస్ట్ ప్లానెట్. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది? జూపిటర్. అన్నిటికంటే స్మాలెస్ట్ ప్లానెట్ ఏది? మెర్క్యూరీ.
సో మనకు మెర్క్యూరీ స్మాలెస్ట్ ప్లానెట్, జూపిటర్ బిగ్గెస్ట్ ప్లానెట్. ఇంకా మనకు ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది కదా, దీన్ని ఇన్నర్ ప్లానెట్స్ అంటాం, దీన్ని అవుటర్ ప్లానెట్. ఈ 4ని ఇన్నర్ ప్లానెట్స్, ఈ 4ని అవుటర్ ప్లానెట్స్ అంటాం. ఓకే, సో చాలా ఓకే. సో ఇప్పుడు నేర్చుకున్నాంగా. సో ఇప్పుడు మెర్క్యూరీ గురించి నేర్చుకుందాం, మెర్క్యూరీ ప్లానెట్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఒక్కొక్క ప్లానెట్ గురించి ఒక్కొక్క వీడియోలో నేర్చుకుందాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం మెర్క్యూరీ ప్లానెట్ గురించి నేర్చుకుందాం. ఓకే, మెర్క్యూరీ ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? క్లోజెస్ట్ ప్లానెట్ టు సన్. సన్కి దగ్గర ఉన్న ప్లానెట్ ఏది? మెర్క్యూరీ. ఇప్పుడు ఇందాకనే చూసినాం కదా, ఈడ మీ పిక్లో కనిపిస్తుంది కదా, సన్కి దగ్గర ఉన్న ప్లానెట్ ఏది? మెర్క్యూరీ. సన్కి దగ్గర ఉన్న ప్లానెట్ ఏది? మెర్క్యూరీ. సో మనం క్లోజెస్ట్ ప్లానెట్ టు సన్, క్లోజెస్ట్ ప్లానెట్ టు సన్, ఇదే డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. క్లోజెస్ట్ ప్లానెట్ టు సన్ ఏది అంటే మెర్క్యూరీ. స్మాలెస్ట్ ప్లానెట్, స్మాలెస్ట్ ప్లానెట్, అన్నిటికంటే స్మాలెస్ట్ ప్లానెట్ ఏది? మెర్క్యూరీ. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది? జూపిటర్. ఓకే, సో మెర్క్యూరీది డయా ఎంత అంటే గుర్తుపెట్టుకోండి, డయామీటర్ ఎంత అంటే 4900 కిలోమీటర్. 4900 కిలోమీటర్ మెర్క్యూరీది డయా. ఓకే, గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ ఏమో మనకు సన్కి దగ్గరలో ఉంటుంది, ఇంకా స్మాలెస్ట్ ప్లానెట్ ఇది, ఇంకా దీని డయామీటర్ ఎంత అంటే 4900 కిలోమీటర్స్. ఓకే ఓకే, సో ఇప్పుడు బ్యాచ్ ప్రైస్ ఎంత అంటే, బ్యాచ్ ప్రైస్ 299 ఉంది. ఓకే, బ్యాచ్ ప్రైస్ ఎంత ఉందంటే 299 ఉంది. ఇది ఓన్లీ మనకు 100 స్టూడెంట్స్కే ఉంటుంది. ఓకే, 100 స్టూడెంట్స్కే మనకు 299 ఉంటుంది. ఉందో తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తీసుకోండి. ఓన్లీ 100 స్టూడెంట్స్కే 299 ఉంది బ్యాచ్ ప్రైస్. దాని తర్వాత 500 అయిపోతుంది బ్యాచ్ ప్రైస్. ఇంకా ఇది తగ్గదు, 500 ఉంటుంది. ఓకే, ఓన్లీ ఎందుకంటే ఇప్పుడు మనకు యాప్ లాంచ్, ఫస్ట్ టైం యాప్ లాంచ్ అయింది కాబట్టి మనకు 299 స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెట్టినాం. ఓకే, సో దీంట్లో ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అంటే ఈ బ్యాచ్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనకు రీజనింగ్ సబ్జెక్ట్ కూడా కవర్ అయిపోతుంది. ఇంకా మనకు కరెంట్ అఫైర్స్ టాపిక్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎందుకు సపరేట్గా ఒక టాపికే చెప్తున్నామంటే, టాపిక్ నుంచి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతాడు కరెంట్ అఫైర్ టాపిక్ నుంచి. అందుకే కరెంట్ అఫైర్స్కి సపరేట్గా ఒక 10 వీడియోసే పెడుతున్నాం. ఓకే, సో రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ టైప్ ఉంటాయి, రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో 1 డే. సో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు జీకే బాబా యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఆర్ మీరు ప్లే స్టోర్లో పోయి డైరెక్ట్ జీకే బాబా అని సెర్చ్ చేసినా వస్తుంది. ఓకే.